వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. అనంతపురం జిల్లాలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుకు తాజాగా జరిగిన హనీ ట్రాప్ ఒక నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న హనీ ట్రాప్ వ్యవహారం పోలీసులను సైతం కలవరానికి గురి చేసింది. ఈ ఘటన జిల్లాలోనే కాదు, ఏకంగా రాష్ట్రం మొత్తం చర్చకు దారితీసింది. ముఠా సభ్యులు అత్యంత తెలివిగా సరికొత్త తరహాలో డబ్బున్న వాళ్లను లోపర్చుకొని బ్లాక్ మెయిల్ చేసి దాదాపు లక్షలాది రూపాయలు గుంజారు. సైబర్ నేరాలను తలదన్నేలా ఈ హనీ ట్రాప్ వ్యవహారం అనంతలో నిలిచింది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. హనీ ట్రాప్ వ్యవహారంలో ముఠా సభ్యుల్లో 5 మందిని అరెస్టు చేయడంతో పాటు ఏకంగా 13 లక్షల నగదు కూడా రికవరీ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ హనీ ట్రాప్ ఘటనకు సంబంధించి ప్రమేయం ఉందని భావించిన 2 సీఎల్ను కూడా వీఆర్కి పంపుతూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, హనీ ట్రాప్ వ్యవహారంలో పోలీసుల పాత్ర మీద తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. 9 మంది ముఠా ఈ హనీ ట్రాప్ కి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అదే తరహాలో వీరికి సహకరించిన పోలీసులపైన కూడా దృష్టి సారించారు. రాప్తాడు సిఐ శ్రీహర్షతో పాటు అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్లపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే శాఖాపర చర్యల్లో భాగంగా వీఆర్కు పంపారు. అయితే ఇటువంటి సరికొత్త నేరాలను క్రియేట్ చేసి లక్షల రూపాయల కాసులు కాజేస్తుంటే వాటికి సహకరించిన అధికారులపై శాఖాపర చర్యలతో పాటు చట్టపర చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు తాజాగా వినిపిస్తున్నాయి. హనీ ట్రాప్ సాగించి పట్టుబడిన ముఠాకి సహకరించారన్న నేపథ్యంలో సిఐలను వీఆర్కి పంపి ఉంటే వారిని కూడా ఈ కేసులో ఎందుకు నిందితులుగా చేర్చి చట్టపర చర్యలు ఎందుకు చేపట్టకూడదన్న వాదనలు ఇప్పుడు తాజాగా తెర మీదకు వచ్చాయి. నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు సరికొత్త నేరాలకు పాల్పడుతున్న వారిని ప్రోత్సహించడం కూడా అంతే నేరమవుతుంది కదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు కలిగిన వారు కూడా నేరస్తులేనని పలువురు మేధావర్గాలు కూడా అభిప్రాయపడుతున్నారు. సరికొత్త నేరాలు చోటు చేసుకుంటున్నాయని, అప్రమత్తంగా ఉండాలని నిత్యం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న పోలీస్ శాఖ కొత్తగా సృష్టించిన ఈ హనీ ట్రాప్ నేరానికి సంబంధించి పోలీసుల పాత్రపై శాఖాపర చర్యలతో పాటు చట్టపైన చర్యలకు ఉపక్రమిస్తుందా అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది. భవిష్యత్తులో నేరాలలో భాగస్వాములయ్యే పోలీసులకు కనువిప్పు కలిగే రీతిలో ఈ వ్యవహారం సాగుతుందా, లేక శాఖాపరమైన చర్యలతోనే చేతులు దులుపుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉంచితే హనీ ట్రాప్ కి సంబంధించి పట్టుబడిన ముఠా సభ్యులకు రాజకీయ రంగేసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. అధికార పార్టీకి సంబంధించి అనుకూల మీడియాలో ఆ ముఠా సభ్యులు వైసీపీకి చెందిన వారని ప్రచారం సాగుతుండగా, కాదు వారు అధికార పార్టీలోని ముఖ్య నాయకులకు చెందిన వారే అంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన అనుకూల మీడియా ప్రచారం సాగిస్తోంది. దీంతో పాటు ఈ ముఠాలోని సభ్యులు గతంలో ముఖ్య నాయకులతో దిగిన ఫోటోలను చూపిస్తూ ఆ పార్టీకి చెందిన వారంటే కాదు ఈ పార్టీకి చెందిన వారే అంటూ రాజకీయ రంగేసే ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. తద్వారా నిష్పక్షపాతంగా విచారణ సాగిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులను ఒక డైలమాలో పడేసే రీతిలో కొన్ని మీడియా సంస్థలు కాకరేపుతున్నాయి. ఎవరు ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ సరికొత్త హనీ ట్రాప్ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే సొంత శాఖలోని పోలీసుల తీరుపై కూడా ఆగ్రహంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. పైగా ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర మీద ప్రత్యేకంగా విచారణ సాగుతోంది. ముఠా సభ్యులు ఫోన్ నెంబర్ల డేటా ఆధారంగా మరింత లోతుగానే విచారణ సాగిస్తున్నారని సమాచారం. ఇందులో సిఐలతో పాటు మరికొందరు కానిస్టేబుళ్లు, గతంలో పనిచేసిన మరో అధికారి ప్రమేయం పైన కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అనంతపురం హనీ ట్రాప్ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి అడుగులు వేస్తారన్నది వేచి చూడాల్సిందే.